ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ శని యొక్క స్థానచలం నుండి ఏ రాశికి ఏ ఫలితాలని తెలుసుకుంటున్నాము. ఆ క్రమంలో ఇప్పుడు ధనుస్సు రాశి, ఎందుకంటే ధనుస్సు రాశికి ఇప్పుడు అర్ధాష్టమ శని అది ఇది అంటుంటారు. కానీ నాడీ జ్యోతిష్యంలో అలా ఏమి ఉండదు. అయినా కూడా పారంపర్య జ్యోతిష్యంలో అలా ఉన్నాయి కాబట్టి తెలుసుకోవడంలో కూడా తప్పు లేదు. కొన్ని శని యొక్క ఫలితాలు కొంచెం బాగానే ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా కానీ పెద్దగా పట్టించుకోవాల్సిన పని అవసరం ఉండదు. ఎందుకంటే మన సొంత జాతకమే మనకు మన యొక్క పర్సనల్ హారోస్కోప్ అంటే మన యొక్క జాతకం మనం పుట్టిన అప్పుడు ఉన్న గ్రహ పరిస్థితులను బట్టి మనం తెలుసుకోవాల్సి వస్తుందన్నమాట. అందుకని మీ సొంత మీ యొక్క ఇండివిజువల్ హారోస్కోప్ని చూసుకోవడం వల్ల అన్ని దాంతో మనకు ఎటువంటి విషయాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకని ఇప్పుడు కొన్ని శని యొక్క ఫలితాలు కొన్ని ఉన్నాయన్నమాట. దాని ప్రకారంగా కొన్ని శని యొక్క మార్పుల వల్ల అదేమంటే స్థాన చలనం అవడం కానీ, లేదంటే ఏదైనా ఆస్తులు కొనడం కానీ, లేదంటే ఉద్యోగంలో మార్పులు కానీ ఇట్లాంటివన్నీ చూపిస్తుందన్నమాట. దాంతో మన యొక్క జాతకంలో అది ఏ గ్రహం పైన శని యొక్క ప్రభావం ఉందో ఆ యొక్క ఫలితాలు వస్తూ ఉంటుందన్నమాట. అయినా కూడా మన యొక్క పారంపర్య జ్యోతిషం ప్రకారము దీని యొక్క ఫలితాలు తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా శని మన రాశికి 3, 6, 11 స్థానాల్లో ఉంటే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాడనమాట. అందుకని ఇప్పుడు మీకు ఇంతకుముందు మూడులో ఉన్నాడు, 2.5 సంవత్సరం 3వ స్థానంలో ఉన్నాడు, చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఇచ్చుంటుంది. ఇప్పుడు 4వ స్థానంలోకి పోతున్నాడు. 4వ స్థానం అంటే మన యొక్క రాశికి కానీ లగ్నానికి కానీ 4వ స్థానం అంటే ఇల్లు, వాహనము, తల్లి ఇటువంటి దీనిపైన మన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. అక్కడ పరిస్థితులు తెలియజేస్తుంది. అందుకని ఇప్పుడు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇంటి విషయాల్లో. అంటే ఇల్లు ఉన్నప్పుడు ఏంటి, కొత్త ఇల్లు తీసుకోకూడదు అనమాట. అదేవిధంగా తల్లి విషయాల్లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఇంటి యొక్క డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన వాటిలో కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండడం వల్ల మంచిది అవుతుంది అనమాట. అదేవిధంగా ధనుస్సు రాశి అగ్నితత్వ రాశి అనమాట. చాలా బ్రహ్మాండమైన రాశి. దీన్ని ఖజానా రాశి అంటారు. మన యొక్క దీంతో భండారు రాశి అని కూడా అంటారనమాట. తర్వాత ఈ చదువు విషయంలో కూడా పిల్లలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా కోర్సులు, ఏదైనా కాలేజెస్ అయిన వారు, తర్వాత ఏదైనా డిగ్రీకి వెళ్ళేటప్పుడు కానీ కోర్సులు ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఏంటంటే అక్కడ పొరపాటు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఒకసారి పొరపాటు ఏంటంటే ఒక అకాడమీనే ప్రాబ్లం అవుతుందన్నమాట. అందుకని కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా తల్లి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తల్లి అంటే తల్లి నుండి ఎటువంటి నెగిటివ్ రాకుండా తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిదన్నమాట. అందుకని తల్లికి ఎంత వీలైనంత గౌరవం ఇస్తూ తల్లికి కొంచెం ప్రియారిటీ ఇస్తూ వచ్చినామంటే ఇబ్బంది ఏముండదు. అదేవిధంగా కొత్త వాహనాలు తీసుకోకపోవడం చాలా మంచిదన్నమాట. ఉన్న వాహనాలు దాన్ని మెయింటైన్ చేయడము, లేదంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఇట్లాంటివి ఆపర్చునిటీ ఉంది కాబట్టి దాన్ని తీసుకోవడం, తక్షణానికి అవసరానికి వాడుకోవడం మంచిది అని చెప్పొచ్చు అనమాట. ఈ అర్ధాష్టమ శని అన్నప్పుడు కొన్ని చేయని తప్పులకు మనకు దండన అంటే పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుందన్నమాట. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే కొంతమంది ఎవరైనా తప్పులు చేసే ఉంటే కొంతమందికి తీవ్రమైన శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకోటి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ పెద్ద పనుల్లో ఉన్నవాళ్ళు కానీ కేర్ఫుల్గా ఉండాలన్నమాట. మీరు అంటే ఏదైనా మీరు తప్పులు చేయకుండా ఉండడం, కమిట్ అవ్వడం, లేదంటే ఎవరితోన్నా సావాసం అది వాళ్ళతో ఉన్న వాళ్ళతో కేర్ఫుల్గా ఉండడం చాలా మంచిదన్నమాట. అదేవిధంగా కుటుంబ విషయం, ఇల్లు ఉంటాం, 4వ స్థానం అంటే ఇల్లు అనమాట. ఇంటి విషయాల్లో చాలా సైలెంట్గా ఉండాలన్నమాట. మీరు ఏది కానీ ఇనిషియేటివ్ తీసుకోకుండా ఉండడం మంచిది. అదేవిధంగా మీ తోడబుట్టిన వాళ్ళు కానీ వేరే వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుని మీరు ముందుకెళ్తే చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా కొత్తగా ఏ పార్ట్నర్షిప్ చేయకూడదనమాట. ఆల్రెడీ మీరు ఏదైనా పార్ట్నర్షిప్ ఇప్పుడు ప్రస్తుతానికి చేసినట్టయితే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. కొత్త విషయాలకి వెళ్ళకండి అనేది నా యొక్క రిక్వెస్ట్ అనమాట. ఇప్పుడు తల్లి ఏం చెప్పినా కానీ ఓకే అనడంలో తప్పేముండదు. తల్లి యొక్క ఆశీస్సులు చాలా ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. తర్వాత కొత్త ఇల్లు కొనుక్కోపోవడం కూడా చాలా బాగుంటుందన్నమాట. పెళ్లి విషయాల్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండడం మంచిదన్నమాట. వాహన విషయాల్లో పెనాల్టీలు పడడము, లేదంటే డాక్యుమెంట్ ఇష్యూస్ అనమాట. ఇక్కడ ట్రావెల్లో ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఏమైనా ఫారిన్ పోయేటప్పుడు ఇవంతా కూడా పాస్పోర్ట్లో ఇష్యూస్ వచ్చే అవకాశం అంతా ఉంటుంది. అందుకని ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకోవడం, పోయేదానికి 1కి 2 సార్లు పెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. అదేవిధంగా మీరు వెహికల్స్లో పోయేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టుకోవడం చాలా మంచిది. లేదంటే దాని యొక్క దండనలు ఇటువంటివి ఉంటుందన్నమాట.
రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా అమ్మ అనే పేరు ఉన్న దేవతను ఎవరైనా అంతే. అమ్మ అనే పేరు ఉన్న దేవతను ఆరాధించడం. నాగమ్మ, ముత్యాలమ్మ ఇట్లాంటి దేవతలుంటారనమాట. అదేవిధంగా గంగమ్మ ఇట్లా ఉంటుందనమాట. అమ్మ అనే దేవస్థానం అంటే చాలా యొక్క గ్రామ దేవతలు ఎక్కువ ఉంటారనమాట. అమ్మ అనే దేవతలను ఆరాధించడం చాలా మంచిది అనమాట. ఆ దేవతలను ఆరాధించడం వల్ల అనుకూలమవుతుందనమాట. డబ్బు వ్యవహారాల్లో కూడా కేర్‌ఫుల్‌గా ఉండాలి. వేరే వారి దగ్గర నుండి డబ్బులు తీసుకోకూడదు. అదేవిధంగా వేరే వారి కోసం ఇంకోరి దగ్గర డబ్బులు తీసి ఇవ్వడం, పూచీకత్తులు ఇటువంటివి జామీన్ వేయడం గానీ, డాక్యుమెంట్స్‌లో సైన్ చేయడం గానీ చేయకూడదనమాట. చేస్తే అయితే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. అందుకని కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులైతే తప్పదు. అందుకని మార్పులు మీరు ఓకే చేయడం మంచిది. ఉద్యోగంలో చిన్న అవమానాలు, మార్పులు కూడా ఉంటుందన్నమాట. కేర్‌ఫుల్‌గా ఉండాలి. అదేవిధంగా బయట దేశాలకు ఫారిన్ ట్రావెల్స్‌కు చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా పాస్‌పోర్ట్ ఇష్యూస్‌లో కేర్‌ఫుల్‌గా ఉండమని అలా చెప్పాము. అందుకని ఉండడం చాలా మంచిది. ఎక్కువగా సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. అదేవిధంగా పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే యోగం కూడా ఉంది. ఎవరికైనా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకు స్తోమత ఉన్న వాళ్ళకి గానీ, లేని వాళ్ళకి గానీ ఎవరైనా మీ దగ్గర మీరు మాంగళ్యం దానం చేస్తే వాళ్ళకు చాలా మంచిది. ఎవరు తీసుకోరు. ఎవరికైనా మీకు అనుకూలమైతే చేయించండి. మీకు అనుకూలం ఉంటే కొత్త వారికి పెళ్లి చేసేటప్పుడు ఆ మాంగళ్యం ఇవ్వడం చాలా మంచిదనమాట. అదేవిధంగా పశువులను దానం చేయడం చాలా మంచిది. పశువులను దానం చేయడం వల్ల మనకు సంతానం లేని వారికి సంతాన యోగం అవుతుందన్నమాట. కొత్త వాహనాలైతే కొనుక్కోవద్దండి. మనకు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ 2.5 సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు అమ్మవారి ధ్యానం అంటే అమ్మ అన్న పేరున్న దేవతను ఆరాధించడం చాలా మంచిదనమాట. చేస్తూ ఉంటే మీకు అన్నీ అనుకూలంగా ఉంటుంది. దీన్ని చేసుకోవడాలు మీకు ఇంకా ఏదైనా పర్సనల్‌గా తెలుసుకోవాలంటే నా యొక్క నంబర్‌కి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి మీరు ఏదైనా వివరాలు తెలుసుకోవచ్చును మీరు అని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.